అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక 23/7/2025 సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం అండి. ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కులో వదులుకుంటే మనకి విజయం అనేది వచ్చి చెబుతాను. అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో చెబుతాను. జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి మీద విజయం సాధిస్తుందో చెబుతాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కూడా అయితే ఉంది, వెళ్ళి ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మన ఛానల్స్ అన్నిటిని. సో అదండి, ఇంకా మనం లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు వచ్చేసరికి మనకి ఆరుద్ర నక్షత్రం రాత్రి 6 గంటల 32 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే పిచ్చిగొన్నె కోడి వచ్చేసరికి నల్ల పొడల కోడి, ఎర్ర పొడల కోడి మీద విజయం సాధిస్తుంది. అలాగే పసింగల కాక అనేది డాగ మీద విజయం సాధిస్తుంది. కోడి అనేది వెన్నెల పొడల కోడి మీద విజయం సాధిస్తుంది. కాక అనేది పింగళ, నల్లమైల, నెమల మీద విజయం సాధిస్తుంది. డాగ అనేది కాకి మీద విజయం సాధిస్తుంది. ఇవన్నీ మనకు వచ్చేసరికి ఆరుద్రాలో గెలిచేవి, ఓడేవి. ఈ నక్షత్రం మనకి రాత్రి 6 గంటల 32 వరకు అయితే పనిచేస్తూ ఉండిద్ది. మనకి రాత్రి 6 గంటల 32 తర్వాత నుంచి మనకి పునర్వసు నక్షత్రం అయితే నడుస్తూ ఉండిద్ది. దీంట్లో వచ్చేసరికి కాక అనేది కోడి మీద విజయం సాధిస్తుంది. పసింగల కాక అనేది పింగళ మీద విజయం సాధిస్తుంది. కోడి అనేది శుద్ధ కాకి మీద విజయం సాధిస్తుంది. నెమల అనేది డాగ మీద విజయం సాధిస్తుంది. పిచ్చిగొన్నె కోడి వచ్చేసరికి నల్లబొర్ర, ఎర్ర కోళ్ళ మీద విజయం సాధిస్తుంది. ఇవన్నీ మనకు వచ్చేసరికి పునర్వసులో గెలిచేవి, ఓడేవి. ఈరోజు మనకు వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి, 2 నక్షత్రాలు నడుస్తూ ఉండిద్ది. ఒకటి వచ్చేసరికి ఆరుద్ర రాత్రి 6 గంటల 32 వరకు అయితే ఉండిద్ది. మనకి ఆ తర్వాత నుంచి పునర్వసు అయితే నడుస్తూ ఉంటుంది. 6 గంటల 32 తర్వాత నుంచి పునర్వసు అయితే నడుస్తూ ఉంటుంది మనకి. ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఇది తొలి జాము అండి. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 24 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి, కాకి పింగళాలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల సేతువ, గౌండ్ నెమిలి, నల్ల కట్టు రసంగి, నల్ల కక్కెరాయి, నల్లమైల, కాకి పెట్టమరి ఇవనేవి ఈ జాములో చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి డాగ, ఎర్ర కక్కెరాయి, ఎర్రమైల, ఎర్రబొట్ల సేతువ, కోడి రసంగి, కోడి పింగళ, ఎర్ర అబ్రాసు, గేర్వా ఇవనేవి ఈ జాములో అయితే చూపులు అనేవి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్, మరి ఇదండి తొలి జాము. ఇంకా రెండో జాము ఇది వచ్చేసరికి 8 గంటల 24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ముసుక్కు వచ్చేసరికి కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ, కోడి నెమలి రసంగి, కోడి నెమలి డాగ, తెల్ల కక్కెరాయి, పసింగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్ల బొంగల, పచ్చకాకి ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి. ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి డాగ పర్ల, గట్టిగాకి, డాగ పింగళ, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టిగా ఆగి నెమలి, శుద్ధ డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి. ఇంకా మూడో జాము ఇది వచ్చేసరికి 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి, డాగ పింగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ, పింగళ, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర కక్కెరాయి, ఎర్రమైల, ఎరుపును మించిన పర్ల, ఎర్రకోడి, పచ్చకాకి, కోడి గేర్వ, ఎర్రపూల ఇవనేవి చూపులు గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, డాగ పింగళ, నల్ల కక్కెరాయి, నల్లబొట్ల సేతువ, నల్లబూర పచ్చకాకి, నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇది వచ్చేసరికి 4వ జాము. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి 1:12 నుంచి 3:36 వరకు అయితే ఉండిద్ది సాయంకాలం. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి, కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల సేతువ, నల్లకట్టు అబ్రాసు, నల్లమైల, నల్ల కోడి కక్కెరాయి, నల్లకట్టు రసంగి, కోడి కాకి డాగ ఇవనేవి చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ, కాకి నెమలి, నెమలి సేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డాగ, నెమలి పింగళ, ఎర్ర కక్కెరాయి, ఎర్రమైల ఇవనేవి చూపులకు ఓడిపోతాయి. ఇంకా 5వ జాము పగలపూట ఇది ఆఖరి జాము అండి. సాయంకాలం 3:36 నుంచి 6 గంటల వరకు అయితే ఉండిద్ది. దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి, నెమలి డాగ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక నెమలి డాగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్ర కక్కెరాయి, ఎర్రపూల, ఎర్ర అబ్రాసు ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, కోడి పింగళ, కోడి మేళ, నల్ల కక్కెరాయి, నల్ల నెమలి, కోడి పూల, కోడి కాకి డాగ, నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్, మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి 5వ జాములో
ఇది వచ్చేసరికి ఆరో జామ అండి. చీకటి పందాల్లో ఇది మొదటి పందెం కింద మనం వేసుకోవచ్చు. చీకటి పందాల్లో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి నెమల పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. దీంట్లో చూపులకు వచ్చేసరికి ఏంటంటే మనకి శుద్ధ పింగళ, నెమల పింగళ, ఎర్ర నెమల పింగళ, పసింగళ సేతువ ఇవనేవి ఈ జామలో చూపులకి అయితే గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి, శుద్ధ డాగ, కోడి చూపు డాగ, కాకి డాగ, కోడి డాగ, కోడి రసంగి, నల్లగట్టు రసంగి ఇవనేవి ఈ జామ్లో మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఓడిపోతాయండి ఈ జామ్లో వచ్చేసరికి. సో ఫ్రెండ్స్ మరి ఇదండి. ఇంకో నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము. ఇది వచ్చేసరికి 8:24 నుంచి 10:48 వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట. దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాకి డాగను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ, కాకి డాగ పింగళ, పండు డాగ, ఎర్రపోల, కాకిపోల, నల్ల కక్కెరాయి, ఎర్ర కక్కెరాయి ఇవనేవి ఈ జామ్లో చూపులు అనేవి గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక శుద్ధ నెమలి, నెమల పింగళ, కోడి పింగళ, నల్ల అబ్రాసు, గౌడు అబ్రాసు ఇవనేవి ఏంటంటే మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి. సో ఇది వచ్చేసరికి నల్ల అబ్రాసు కాదు, నెమలి అబ్రాసు. ఇందాక నేను తప్పు చెప్పాను. సో ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులు అనేవి ఓడిపోతాయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే 8వ జాము. ఇది వచ్చేసరికి ఏంటంటే 10:48 నుంచి 1:12 వరకు అయితే ఉండిద్ది. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ముసుక్కి కోడి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది. ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమల పింగళ, కోడి పింగళ, కోడి మేళ, కోడి నెమల కక్కరాయి, తెల్ల నెమలి, తెల్ల కక్కెరాయి ఇవనేవి జామ్లో చూపులు అనేవి గెలుస్తాయి. ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి డాగ, పచ్చకాకి డాగ, గట్టి కాకి, శుద్ధ డాగ, అలాగే ఎరుపును మించిన డాగలు ఇవనేవి ఈ జామ్లో చూపులు అనేవి ఓడిపోతాయండి. సో ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి జాముల ప్రకారంగా ఇంకా ఈ జాముతో అయితే మనకైతే లాస్ట్ అండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళను వచ్చేసరికి పడమర దిశగా వదులుకుంటే మన కోళ్ళకు వచ్చేసరికి విజయం అనేది సాధిస్తానికి ఉండిద్ది. పడమర నుంచి తూర్పు వైపుగా వదులుకుంటే మనకు వచ్చేసరికి విజయం సాధిస్తానికి అయితే ఉండిద్ది. లేదు మీరు తూర్పు నుంచి వదిలితే కనుక మన కోళ్ళకి ఓటమి అనేది పాలైద్ది. సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది.